నమస్తే దోస్తులు, ఎట్లున్నారో అంత మంచిగున్నారా? తెలంగాణలో ఇయ్యాలున్న ముఖ్యమైన ముచ్చట్లలో ఓసారి చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాలని కోరిండు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో జరిగిన నైరుతి రాష్ట్రాల పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశంలో మాట్లాడుకుంటా మోడీ గుజరాత్ కి ఇచ్చిన సహకారాన్ని తమకు కావాలని కోరుకుంటున్నామని, ప్రాజెక్టులకు అనుమతుల ఆలస్యం అయితే అభివృద్ధి ఆగిపోతుందని చెప్పిండ్రు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది రేవంత్ సర్కారు. అధికారంలోకి వచ్చినాక ఇప్పటిదాకా వైద్య ఆరోగ్య శాఖల 9,203 ఉద్యోగాలను భర్తీ చేసింది. తాజాగా 1,284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు కూడా భర్తీ చేసింది. మరో 7,000 పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తుంది. పెట్టుబడుల ఆకర్షణ, అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తుంది రేవంత్ సర్కార్. ఇందుకు సంబంధించిన లోగోను విడుదల చేసింది. డిసెంబర్ 8, 9 తారీఖులలో ఈ సదస్సు జరగనుంది. అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకొని బీఆర్ఎస్ కు ఇప్పుడు రైతులు గుర్తుకొచ్చిండ్రు. పత్తి రైతుల పరామర్శ పేరుతోటి కేటీఆర్, హరీష్ ను రాజకీయం షురూ చేసిండ్రు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో 6,000 మంది తెలంగాణ అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకొని కేటీఆర్, హరీష్ రావులు అధికారం పోయేసరికి కొత్త నాటకాలు ప్రారంభించారని విమర్శలు చేస్తున్నారు రైతులు. పత్తి రైతులకు నష్టం రాకుండా చర్యలు తీసుకుంటున్నది రేవంత్ సర్కార్. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తోటి రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల చర్చలు జరిపిండ్రు. సీసీఐ నిబంధనలకు సడలింపు ఇయ్యాలని కోరిండ్రు. అయితే సీసీఐ మొండిపట్టు వీడకపోవడంతో కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచనుంది రేవంత్ సర్కార్. ఇక ఈ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు రేపు మంచి ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. క్షణార్థులు.